టు జస్ట్ జాబ్స్ తెలుగు. యాక్చువల్గా ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను, అది కూడా చాలా షార్ట్గా. యాక్చువల్గా మన చుట్టూ ఉన్న చాలా వరకు స్టూడెంట్స్ జాబ్స్ లేవని అయితే బాధపడుతుంటారు. సో కానీ వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే ప్రతిరోజు కూడా అనేక వెబ్సైట్స్లో అనేక ప్లాట్ఫామ్స్లో కొన్ని వందల పోస్టింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అవి మంచి మంచి ఉద్యోగాల గురించి కానివ్వండి, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల గురించి కానివ్వండి, ఇలాంటి పోస్టింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో చాలామందికి ఏంటంటే వాటిని రీచ్ అయ్యే విధానం తెలియక ఉద్యోగాలు లేవని అయితే బాధపడుతుంటారు. సో మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలా ఆ విధంగా పోస్టింగ్ అయ్యే ఉద్యోగాలలో కొన్ని మంచివి పిక్ చేసి ఒక వేదిక ద్వారా మీ ముందు తెచ్చే ప్రయత్నం మన జస్ట్ జాబ్స్ తెలుగు. సో మా యొక్క వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో ఈ విధంగా రోజుకి 50 నుంచి 100 వరకు మంచి మంచి ఉద్యోగాలు పిక్ చేసి పోస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందరూ ఈ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ విధంగా పోస్ట్ చేసిన వాటిలో ఒక టాప్ 10 అని పిక్ చేసి ప్రతిరోజు ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. సో అంతేకాకుండా మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇది నాన్ ఐటీ జాబ్స్ గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే అనుకోండి. ఎందుకంటే ఐటీ వాళ్ళకైతే కనుక రిఫరెన్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు జాబ్ సెర్చింగ్ అనేది వాళ్ళకి పెద్ద కష్టం కాకపోవచ్చు. బట్ ఎవరైతే నాన్ ఐటీ ఉంటారో, డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఏ విధంగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలంటే అది కొంచెం వాళ్ళకి కష్టమైన విషయం. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇవాళ టాప్ 10 పోస్టింగ్స్ అయితే తెలుసుకుందాం. సో నెంబర్ 1, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేసరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, నైట్ షిఫ్ట్లు కూడా సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా శాలరీ వచ్చేసి ఫ్రెషర్స్కి వచ్చేసరికి 3 లక్షల వరకు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 4.5 lakhs వరకు ఉంటాయి. అంతేకాకుండా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. సో సెకండ్ వన్ వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్. సో లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBA కంపల్సరీ అండి. సో ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ శాలరీ ప్యాకేజ్ అనేది ఉంటాయి. సో నెంబర్ 3 వచ్చేసరికి జూనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. సో ఇది ముఖ్యంగా ఒక ఎనర్జీ సిస్టమ్స్ కంపెనీ యొక్క పోస్టింగ్ అండి. మినిమం ఫ్రెషర్స్ అయినా పర్లేదు, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కనుక మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నెంబర్ 4 వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ అండి. ఇది ఒక ప్రముఖ ఈవీ కంపెనీ అనమాట. సో వాళ్ళ దాంట్లో అయితే పోస్టింగ్ అవైలబిలిటీ ఉంది. సో ముఖ్యంగా తెలుసు కదా మీకు, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా వర్క్ చేసుకుంటూ పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో క్యాన్వా, ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ ఉన్న వాళ్ళకి ఇంకాస్త ప్రిఫరెన్స్ అయితే ఉంది. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ ప్యాకేజెస్ అనేది ఉంటాయి. సో నెంబర్ 5 వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అండి. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. మెయిన్ థింగ్ వచ్చేసరికి హైదరాబాద్ పంచకోట్లో ఉన్న వాళ్ళకైతే ప్రాధాన్యత అనమాట. ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, ఇంకా లాజిస్టిక్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కనుక ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటుంది. సో వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ ప్యాకేజ్ అనేది ఉన్నాయండి. ఇక నెంబర్ 6 వచ్చేసరికి ఈవెంట్ మేనేజర్ అండ్ సేల్స్ స్పెషలిస్ట్ అండి. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. ఇది ఒక బంజారా హిల్స్లో ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ స్టూడియో అండి. వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వర్క్స్ ఉంటాయి కాబట్టి వాడికి సంబంధించిన ఈవెంట్ మేనేజర్ అనేది అవసరం. సో వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ బట్టి ఒక ప్యాకేజ్ అనేది అయితే డిసైడ్ అయితే చేస్తున్నారు. ఓకే, నెంబర్ 7 వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అండి. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. సికింద్రాబాద్లో ఒక CA అకాడమీ ఉందండి. దాంట్లో అయితే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అయితే పోస్ట్ ఖాళీగా ఉంది. సో దీనికి కూడా మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలి, క్లరికల్ స్కిల్స్ అనేది ఎక్కువగా మెయిన్ మ్యాండటరీ అనమాట. సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ప్యాకేజ్ అయితే ఇస్తారు. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో నెంబర్ 8 వచ్చేసరికి అసోసియేట్ అండి. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. ఇది ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అండి. దీంట్లో బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి మెయిన్ క్వాలిఫికేషన్. రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళు ఇంకాస్త ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. సో ఇది కూడా మంచిగా చేసుకోవచ్చు. ఎవరైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే అనుకూలంగా అయితే ఉంటుంది. సో నెంబర్ 9 వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్. లొకేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇది సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే పట్టు అయితే ఉండాలి. అంతేకాకుండా తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటే కనుక ఇంకాస్త బెటర్ దెన్ అనమాట. సో ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇంటి నుంచి పనిచేసేది కాబట్టి టార్గెట్ని బట్టి అలవెన్స్ అనేది ఉంటాయండి. ఇంకా నెంబర్ 10 వచ్చేసరికి సోషల్ మీడియా మార్కెటింగ్ స్పెషలిస్ట్ అండి. లొకేషన్ వచ్చేసరికి విజయవాడ. విజయవాడలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కంపెనీ అనమాట. సో వీళ్ళ దగ్గర అయితే ఈ రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ అంటే మీకు ఐడియా ఉంది కాబట్టి
కంటెంట్ క్రియేషన్, క్యాన్వా, అడోబ్ ఫోటోషాప్ ఇట్లాంటి వాటిలో అయితే స్కిల్స్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే శాలరీ ప్యాకేజ్ అనేది ఉంటాయి. సో ప్రస్తుతానికి ఈ ఈ 10 పోస్టింగ్స్ గురించి అయితే మీకు వివరించడం జరిగింది. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా టాప్ 10 పిక్ చేసి మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇదే కాకుండా రోజుకి సుమారు 50 నుంచి 100 వరకు కూడా మంచి మంచి జాబ్ పోస్టింగ్స్ అనేవి మా టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్టింగ్ చేయడం జరుగుతుంది. సో అన్నిటికీ సంబంధించి ఒక వీడియో చేయడం అయితే కుదరదు కాబట్టి వాటిలో టాప్ 10 మాత్రమే పిక్ చేసి వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఎవరైతే జాబ్ కోసం అయితే ట్రై చేస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే మా వాట్సాప్ గ్రూప్లో, మా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో దానికి సంబంధించిన కంప్లీట్ లింక్స్ వచ్చేసరికి బయోలో లేదా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. మీరు ప్రతిరోజు కనుక జాబ్ అప్డేట్స్ ఈ విధంగా ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ అయితే పొందుతూ ఉండండి. థ్యాంక్ యూ.